కృష్ణాంజనేయులు గారు సినిమా డైలాగులు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు గ్యాంగ్ అండి. రప్ప రప్ప అని మాట్లాడింది సినిమా డైలాగులు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి, మీరు సినిమా డైలాగులు మాట్లాడొద్దు అంటున్నారు కాదండి, మీరు సినిమా డైలాగులు మాట్లాడొద్దు అంటున్నారు. కానీ కృష్ణాంజనేయులు గారు ఒక సబ్మిషన్ అండి, ఒక చిన్న సబ్మిషన్ వినండి. మీరు సినిమా డైలాగులు మాట్లాడొద్దు అంటున్నారు కానీ సినిమాలలాగా రాత్రి పట్టుకుంటే పొద్దుటి కల్లా ఉరి శిక్ష వేసేయాలి, జైలు శిక్ష వేసేయాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేసేయాలి అంటున్నారు. అంటే సినిమాల్లాగా మీరు డైలాగులు మాత్రం సినిమాలు చెప్పకూడదు కానీ సినిమాల్లాగా వెంటనే చర్యలు జరిగిపోవాలి అంటున్నారు. ఎలా అవుతుందండి? కృష్ణాంజనేయులు గారు నన్ను చెప్పనియండి, కృష్ణాంజనేయులు గారు చెప్పనియండి. నేను నెలకో 6 నెలలకో సంవత్సరానికో నేను ఈ మాట అంటున్నా. సంవత్సరంన్నర పాటు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి భూముల విషయంలో, అదే విధంగా ఈనాడు మొత్తం మీడియా అంతా ఫోటోలు వేసి వీడియోలు వేసి ఇన్నాళ్ళు నడిపి మేము అదిగో వేస్తున్నాం, జైల్లో వేస్తున్నాం, ఇదిగో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జైల్లో వేస్తున్నాం. మరి వీటిని సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా మీరు 24 గంటల్లో శిక్ష వేయమని చెప్పినట్ట సుజాత గారు? ఇది డైలాగ్ చెప్తానండి. మీరు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం నా దగ్గర ఉంది, నేను చెప్తాను. కృష్ణాంజనేయులు గారు మీది అయిపోతే నేను చెప్తాను. ఆల్రెడీ పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి 34 ఎకరాల అటవీ భూమి వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే మిగిలిన 70 ఎకరాల భూమిలో కూడా, అంటే మొదట 23 ఎకరాలు పట్టా భూమి ఉంది, అడవి మధ్యలో మాది అని చెప్పి 1962లో మేము తీసుకున్నామని చెప్పారు. అది ఏదో కోడి గుడ్లు పెట్టినట్టు, మేక పిల్లలను పెట్టినట్టు, భూమి గుడ్లు పెట్టుకుంటూ పోయినట్టు పెరుగుతూ వెళ్ళిపోయిందంట. అది చాలా క్లియర్గా మన కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది భూమి ఎక్కడ పెరుగుతూ పోతుంది, ఎలా పోయింది అని చెప్పి. దాంట్లో గతంలో జరిగిన 2000 వచ్చేటప్పటికి 2000 సంవత్సరం వచ్చేటప్పటికి 57 ఎకరాలు అయింది. దాని తర్వాత వచ్చేటప్పటికి అది 75 ఎకరాలు అయింది. దాని తర్వాత ఇంకొక 30 ఎకరాలు అటవీ భూమి ఆక్రమించారు. ఇప్పుడు అందులో 34 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. మిగిలిన భూమి మీద కూడా చర్యలు జరుగుతున్నాయి, దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ లో వాళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి అంతకుముందు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, వాళ్ళకి ఎలా సంక్రమించినాయి, అడవి మధ్యలో పట్టా భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని లింక్ డాక్యుమెంట్స్ ఏంటి. ఇప్పుడు కేసులు తేలడం అంటే మీరు నేను స్టూడియోలో కూర్చుని మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే భూములు ఎవరైతే అమ్మారో వాళ్ళ భూమి మీదే లేరు కొంతమంది. తెలుసా మీకు? రేణిగుంట దగ్గర ఒక 100 ఎకరాల చెరువును ఆక్రమించారు. చెరువును ఎక్కడి నుంచి ఆక్రమించారండి? ఒక వ్యక్తి కొనుక్కున్నట్టు ఆయన పేరు మీద వైసీపీ ప్రభుత్వం రాగానే పట్టాలు సృష్టించారు. రెవెన్యూలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని, దాని తర్వాత ఇమీడియట్ గా 6 months కి పెద్దిరెడ్డి గారి భార్య పేరు మీదకి వచ్చేసింది. అది ఎలా వచ్చేసింది? లింక్ డాక్యుమెంట్ లో అది చెరువు కిందే చూపిస్తున్నారు. సో ఇవన్నీ మీరు నేను అన్నట్టు ఓవర్ ద నైట్ అయిపోవు సార్, ఖచ్చితంగా అవుతాయి. ఇంకా ఉందండి, నా సబ్మిషన్ అవ్వలేదు, ఇంకొక నిమిషం అండి. అలాగే పీపీపీ విధానంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. మీలాంటి పెద్దలు కూడా ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం ప్రజలకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు సార్. పీపీపీ విధానంలో 2020 జనవరి 21న నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది సార్. ఏమని చెప్పారు? మీకు ఒక్క నిమిషం వినిపిస్తాను, నేను ఎక్కువసేపు టైం తీసుకోను. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఫర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్స్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దైర్ లిమిటెడ్ రీసోర్సెస్ అండ్ ఫైనాన్స్. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ధనంతో ప్రభుత్వమే వాటిని నిర్వహించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు అని నీతి ఆయోగ్ ఇచ్చింది రిపోర్టు. నీతి ఆయోగ్ కంటే తెలివైన వాళ్ళ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు కూటమి అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ? నీతి ఆయోగ్ ఎంతో, అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి సార్. ఈ విషయంలో తప్పు ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఫిబ్రవరి 2, 2021 ఇచ్చిన జీవో నెంబర్ 9 ప్రైవేటు సీట్లు కొన్ని కేటాయించవచ్చు, మెడికల్ కాలేజీలో ప్రైవేట్ సీట్లు కేటాయించవచ్చు అని ఇచ్చిన జీవో. ఇవన్నీ దాచిపెట్టి ఎవరికండి అబద్ధాలు చెప్తున్నారు? మీ ప్రభుత్వంలో జీవోలు ఆన్లైన్ లో పెట్టేవాళ్ళు కాదు, పారదర్శకత అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. మర్యాద లేదు, ప్రజల మీద గౌరవం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటే వేదవాక్కు. మీరు పవన్ కళ్యాణ్ గారి మాట అంటారు ఏంటండి? కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి, మీకు నేను ఇస్తాను. శ్రీకాంత్ గారు అది కృష్ణాంజనేయులు గారు చెప్పారు కాబట్టి ఆయన రెస్పాండ్ అవుతున్నారు. అది ఏంటంటే మీరు మాట్లాడితే నేను ఒక్క నిమిషం
2024 జూన్ 4వ తేదీన ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో జూలైలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు మొత్తం దగ్ధమైతే అక్కడ ఎవరు దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు, దాంట్లో పెద్దిరెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు, ఇవన్నీ వ్యవహారాల మీద కేసులు నమోదు చేశారు. దాని మీద ఒక ఆర్డీఓను కూడా అరెస్ట్ చేశారు, దానికి సంబంధించినటువంటి అధికారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఎప్పుడు అడుగుతున్నాను, సంవత్సరం తర్వాత ఈ కేసు ఎక్కడుంది, ఏమైంది, అటకెక్కింది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని దానికి సంబంధించిన ఫలితం చెప్పండి. మరి పెద్దిరెడ్డి